నాకు ఇది కాదు బాలాజీయా శివబాలాజీ యంగ్ మన ఆలీ ఉన్నాడు. సో ఇంతమంది ఇక్కడ ఉన్నప్పుడు ఇది నాకు ఈ ప్యానల్ ఫ్రెష్గా అనిపించింది. దాంట్లో ఉన్న వాళ్ళు చాలామంది రిపీటెడ్గా చాలామంది ఉన్నారు. సో మనం ఏంటంటే కొంతకాలం ఉన్న తర్వాత గౌరవంగా పక్క తప్పుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ఇప్పుడు సపోజ్ నరేష్ అండ్ జీవిత్ గారు రాజశేఖర్ వీళ్ళు ఎవరు సరిగ్గా చేయలేదనుకోండి, 2 ఏళ్ల తర్వాత అప్పుడు మనం ఒకవేళ వాళ్ళు కంటిన్యూ అవుతుంటే అప్పుడు అబ్జెక్ట్ చేయాలి, లేదంటే అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే నరేష్ అండ్ మీ ప్యానల్ అందరికీ, ఈ ఆర్టిస్టులు ఎంట్రీకి మనోళ్ళు రేటు మాత్రం ఇంకా పెంచకండి దయచేసి. ఇది ఒక్కటే నా పర్సనల్ రిక్వెస్ట్. లాస్ట్ టైమే తగ్గించమని చెప్పాను, సరే ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత అది కూడా పెట్టండి డెఫినెట్గా. అయితే తగ్గిస్తే ఎంతో కొంత ఒక 10%, 15%, వాట్ ఎవర్ ద పర్సెంటేజ్ తగ్గిస్తే నేను మొన్న కూడా ఎందుకు ఒక వ్యక్తి ఎవరో వచ్చాడు అక్కడి నుంచి, ఎందుకు పెంచకూడదండి, ఎందుకు పెంచాలి, ఎందుకు పెంచుతారు అసలు? ప్రతి వాళ్ళకి అవకాశం ఉండాలి, మా అసోసియేషన్లో మెంబర్ అవ్వాలని ఆ గౌరవం తీసుకోవాలి, కట్టలేరు అందరూ. సో ఖచ్చితంగా ఇవ్వాలి అనేది తగ్గించాలి. నన్ను ఇప్పుడు తగ్గిస్తారనేది మీరు తగ్గిస్తారన్నది వెరీ హ్యాపీ. డెఫినెట్గా ఇట్స్ వెరీ గుడ్ సైన్. ఒక 10% తగ్గించినా చాలండి జీవిత గారు. అలాగే తర్వాత ఏమో అలా కాదు, అవి మనం అప్పుడు డిస్కస్ నాతో కరెక్ట్ కాదు, మీరు డిస్కస్ చేసుకొని ఒక మినిమం అంటే మీరు వచ్చిన తర్వాత ఒక 10% అని తగ్గిందని ఎగ్జాంపుల్కి. ఇంకోటి ఏదో చెప్తున్నారేంటి, టెంపరీ మెంబర్షిప్, ఇది కూడా ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు మిగతా డబ్బు కట్టుకొని చేసేదాకా మీరన్నీ ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయండి. అదే ఇప్పుడు నరేష్ కూడా సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా చాలా ఎఫిషియెంట్గా చేశాడు. నౌ ఈ షుడ్ బి గివెన్ ఎన్ ఆఫర్, ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. అండ్ ఇంతవరకు లేడీస్ నుంచి మనకి సరైన రిప్రజెంటేషన్ లేదు. ఆవిడ జీవిత గారు మాట్లాడగలుగుతుంది. నేను ఇంకోటి ఏంటంటే నాకు కావాల్సింది ఏంటంటే, మా అనేది ఒక రెస్పెక్టబుల్ ఎంటిటీ, ఒక అసోసియేషన్. ఇది అసోసియేషన్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే ధైర్యంగా నిలబడి మాట్లాడే వ్యక్తులు లేరు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ప్రీవియస్ పీపుల్. మన ప్రీవియస్ గవర్నరు శివాజీ రాజా వాళ్ళతో ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. మా అసోసియేషన్ మీద ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు వేసేయటం, ఎవరు పడితే అక్కడ నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, మనుషులే కాదు మీడియా కూడా. హూ ఆర్ ద మీడియా? సో అప్పుడు జీవిత గారు మాట్లాడినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీడియా కూడా వ్యతిరేకంగా మాట్లాడారు, అంటే టు ప్రొటెక్ట్ అవర్ మా అసోసియేషన్ స్పిరిట్. సో మన స్పిరిట్ని మనకి ఏమీ పర్లేదు, ఎదురెళ్ళి పోరాడటం, మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి, మా అసోసియేషన్ యొక్క దీన్ని నిలబెట్టగలగాలి, ఒక ఇంటిగ్రిటీని. ముందు వాళ్ళు నాకైతే సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ఆ ఒక్క విషయం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. జీవిత గారు అప్పుడు లేకపోయినా కూడా ఆవిడ చేతనైనంత వరకు ఆవిడ మాట్లాడింది, నరేష్ మాట్లాడారు. మా అసోసియేషన్ గౌరవానికి కానీ, మా అసోసియేషన్ యొక్క ఇంటిగ్రిటీ కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కాకూడదు నరేష్. ఇది మీరు ఉండండి, అవ్వకూడదు. ఎందుకంటే వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ మా అసోసియేషన్ రెస్పెక్ట్. ఇది చాలా పెద్ద వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. వాళ్ళు మీరు వచ్చారు, ఫ్రెష్ పీపుల్, ఫ్రెష్ ప్యానల్ అంటారా మిమ్మల్ని, ఫ్రెష్ ప్యానల్. సో యూ మస్ట్ బి గివెన్ రెస్పెక్ట్ అండ్ యూ మస్ట్ బి గివెన్ ప్రిఫరెన్స్. యాక్చువల్గా పోటీ ఉండకూడదు, పోటీ పెట్టారు. సో నాకైతే నేను నా చేతనంతవరకు అందరికీ చెప్తాను. ఐ థింక్ నా సపోర్ట్ మీకు ఉంటుంది, బట్ ఎంతవరకు మీకు హెల్ప్ అవుద్దో. థ్యాంక్ యూ వెరీ మచ్.